దశాబ్ద కాలం తరువాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో సినిమా అవార్డులను ప్రకటించింది. గద్దర్ అవార్డుల విజేతలను ఇదివరకే ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రదానోత్సవ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డుల జ్ఞాపికను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. జ్ఞాపికలో చేతికి రీల్ చుట్టుకున్నట్లుగా ఉండి పైన చేతిలో డప్పు పట్టుకున్నట్లుగా ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. గద్దర్ గుర్తింపుగా డబ్బును ముద్రించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. ఈ నెల 14న జరగనున్న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు విజేతలకు జ్ఞాపికలను అందజేస్తారు. ఈ వేడుక కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో హోర్డింగ్లను ఏర్పాటు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. అమూల్య, దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో సినిమా అవార్డులను అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. గద్దర్ అవార్డుల విజేతలను ఇదివరకే ప్రకటించింది ప్రభుత్వం. ఈ నెల 15న హైటెక్స్ వేదికగా అవార్డుల ప్రధానోత్సవ వేడుకనైతే అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డుల జ్ఞాపికను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. జ్ఞాపికతో చేతికి రీల్ చుట్టుకున్నట్లుగా ఉండి పైన చేతిలో డప్పు పట్టుకున్నట్లుగా ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని అయితే ముద్రించారు. గద్దర్ గుర్తింపుగా డప్పును ముద్రించినట్లయితే తెలుస్తుంది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 14వ తేదీన జరగనున్న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులైతే హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు విజేతలను జ్ఞాపకాలను అందజేస్తారు. ఈ వేడుక కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో అయితే కొన్ని బ్యానర్స్, అలానే వాటికి సంబంధించినటువంటి ప్రచారణ ఇప్పటికే సాగుతుంది. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్.